సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. వారి మనసుల్లో నా ధర్మ విధిని ఉంచెదను. దేవుడు తన ధర్మ విధిని మన హృదయాల్లో ఉంచుతాడట. అంటే నూతనటువంటి మనస్సును, అంటే నూతనమైన మనస్సును మనకిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని లేఖనం తెలుస్తుంది. దాన్ని గ్రహించగలిగినటువంటి ఎవరు? ఈ రోజున సమాజంలో ఇంత భయంకరమైన కార్యాలు జరగడానికి, సమాజం పాడైపోవడానికి, మనుషులు దారి తప్పి ప్రవర్తించడానికి, దోషులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, భయంకరమైన వ్యక్తులుగా మార్చబడ్డానికి వారి హృదయమే కారణమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది మతాన్ని మార్చడానికి కాదు, కానీ ప్రతి మనిషి యొక్క మనసును మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అందును బట్టే అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం ఎలా పొందుకుంటామంట? మన మనస్సు మార్పు చెందటం ద్వారా. దేవుడు మన జీవితంలోంచి కోరుతుంది మన మనస్సు మారాలని. మన పైరూపం కాదు, మన వేష భాషలు కాదు. ప్రభు మన జీవితంలో కోరుకునేది మన మనస్సు మారాలి. ఈరోజున ప్రభు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నికోదేము అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు. ప్రభు యేసు ప్రభు దగ్గరికి నికోదేము అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు. వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. వాట్ షాల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అడిగితే, యేసు ప్రభు వారు నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ, నీ మనస్సు మారి రూపాంతరపరచబడితేనే కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవన్నాడు. కాబట్టి దేవుడు మనకు నూతన మనసు ఇస్తాడు ఖచ్చితంగా. కానీ మన మనస్సు మనం మార్చుకోవాలంటే ఆశ మనలో ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఒకవేళ నీ మనస్సు ఇంకా మారకపోయినట్లయితే ప్రభు నీ మనస్సు మార్చి ఉన్నతమైనటువంటి కృపలో నేను చూడాలని ఆశపడుతున్నాడు. మనం ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజున మీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. దేవుడు మీరు పాడైపోవటం, దేవుడు మీరు కృంగుదలలోకి వెళ్ళిపోవటం, నష్టాల ఊబిలోకి వెళ్ళిపోవటం మన యేసయ్యకి ఇష్టం కాదు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అదే రీతిగా అనేక మంది దీవెనకరంగా ఉండాలనే దేవుడిని పిలుచుకున్నాడు. మీరు రాజుల యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, ఆయన యొక్క సొత్తైన ప్రజలుగా మీరు ఉంటున్నప్పుడు మీరు ఫలించాలి, నూతనటువంటి కార్యాలు మీరు పొందుకోవాలి. మీరు నూతన సృష్టిగా మార్చబడాలనేటువంటి కోరిక మీరు కొన్నట్లయితే మీరు నూతన మనస్సును మీరు పొందుకోవాలి. మీ జీవితంలో దేవదేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు. మీ జీవితంలో పరివర్తన ఇవ్వటానికి, మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించడానికి, నూతన కార్యాన్ని జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మీ జీవితాలు అనారోగ్యాలు ఉన్నాయా, అపబాధలు ఉన్నాయా, నిందలు అవమానాలు ఉన్నాయా, మీ జీవితంలో నిరుత్సాహం ఉందా, మీ జీవితంలో నిందలు అవమానాలతో ప్రతిరోజు ఏడుస్తున్న పరిస్థితుల్లో కన్నీరుందా? ప్రభు మీ జీవితాల్లో నూతన కార్యం జరిగించి నూతన అద్భుతాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. అందుని బట్టి మీ మనస్సు మారాలి, తద్వారా దేవుడు మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. నేను ఒక నూతన హృదయాన్ని మీకు ఇవ్వబోతున్నాను, నూతన మనస్సును మీకు ఇవ్వబోతున్నాను దేవుడు వాగ్దానం చేశాడు. అలా నూతన మనస్సు మీరు పొందుకోవడం ద్వారా నూతన కార్యాలు మీ జీవితంలో పొందుకుంటారు. బైబిల్ గ్రంథంలో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడి గురించి మనం చదువుతాం. యోసేపు అనే మాటకు అభివృద్ధి, ఫలించుట అని అర్థం. యోసేపు తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నట్టు కొరకు పరుగులు తీశాడు. అందులో బట్టే యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. ఏమంటే 13 సంవత్సరాల్లోనే యోసేపుని ఐగుప్తు దేశానికి గొప్ప ప్రధానమంత్రి స్థానంలో ప్రభు ఉంచాడనంటే యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు, తన మనసును మార్చుకోవడానికి, నూతన మనసు పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మీరు జీవితాల్లో కూడా నూతన కార్యాలు ప్రభు జరిగించాలంటే మీ మనస్సు మార్చుకోనండి, రూపాంతరపరచబడండి. గొంగళి పురుగు లాంటి మీ జీవితాల సీతాకొక చిలుగ్గా మార్చబడినప్పుడు నూతన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి దేనికి భయపడొద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు. దేవుని మీద మీ మనసు ఎవరి మనసు నీ మీద ఆనుకున్ననో వారిని పూర్ణ శాంతి గలవానుగా కాపాడుతామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మీ మనస్సు దేవుని మీద ఆనుకునేలా మీ మనసును ప్రేరేపించండి. అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక, మీ కన్నీటిని దేవుడు తుడిచివేయను గాక. ఆమేన్. ఆశీర్వాదంకు కానుబతుడైన మా ప్రభువా, ఇర్మియా 31:37 ప్రకారము నాయన నూతన మనసు ఇస్తాను వాగ్దానం చేశారు. నాయన ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి గృహాల్లోకి మీరు వెళ్ళండి, వారి వ్యక్తిగత జీవితాల్లోకి మీరు వెళ్ళండి. గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను,
గొప్ప స్వస్థతను వారి జీవితంలో మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైతే నాయన ఈ యొక్క వాగ్దానం చూస్తూ ఆరోగ్యంతున్నారో వారిని ఇప్పుడే మీరు స్వస్థపరచండి. సిరులో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా గొప్ప స్వస్థతను వారు పొందుకొనుదురుగాక. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. వారి జీవితంలో సమాధానం అనుగ్రహించండి నాయన. వారిని తలగా మీరు చేయమని వేడుకుంటున్నాను. ఈ వాగ్దానాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప సాక్ష్యాల వరకు అనుగ్రహించండి. వారు ఏ సంఘాల్లోకి అయితే వెళ్తున్నారో ఆ సంఘాల్లో గొప్ప సాక్ష్యాలను పంచుకునేటువంటి ఆ గొప్ప సహాయాన్ని, కృపను మీరు విస్తరింపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నేను ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క వైవాహిక జీవితాన్ని దీవించండి. ప్రభు మంచి ఆయుష్ వారికి అనుగ్రహించండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియోలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. సో షేర్ చేయటం మాత్రమే కాకుండా మీ వాట్సాప్ స్టేటస్గా ఈ వీడియోని పెట్టుకోండి. తద్వారా అనేక మంది సత్య సువార్తను విని వారి జీవితంలో వారు కూడా మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.